హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద డే 20 గాయస్. 20 రోజులు అయిపోతుంది వీడియోలు చేయబట్టి. చాలా గొప్ప విషయం ఇది. ఒక పక్క పని చేసుకుంటానే ఒక పక్క వీడియోలు చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు. మీటింగ్ స్టార్ట్ అయింది. 1 సెకండ్, ఒక్క నిమిషం. మీటింగ్ అయ్యేసరికి 9:10 అయిపోయింది టైము. ఇప్పుడు అయ్యిందనమాట. ఇంకా సేమ్ నిన్న అంతే. మన ఏ ఆఫీస్ అని ఎంత ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నిన్న ఒక ప్రాజెక్ట్ చేసాం, అలైన్మెంట్ ప్రాజెక్ట్ చేసాం నిన్నే. మళ్ళీ ఈరోజు మళ్ళీ 8న ప్రాజెక్ట్ చేయాలంట. ఆ గైడ్లైన్స్ వేరు, ఈ గైడ్లైన్స్ వేరు. గైడ్లైన్స్ గుర్తుంటాయి, అన్నీ గుర్తుండవు కదా. ఏదో ఒకటి రెండు అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అని ఏం చేయలేము. 8న చేయమన్నారు, అదే చేస్తున్నాను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇంక నుంచి మన టార్గెట్ రోడ్ టు 5K. అర్థమైందా? మన టార్గెట్ రోడ్ టు 5K. తొందరగా మనం 5K రీచ్ కావాలి. ఏం చేస్తే రీచ్ కావాలో, ఎట్లా చేస్తే రీచ్ కావాలో నాకు సంబంధం లేదు. మీరు వీడియో చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ స్టార్ట్ చేశాను. ఈరోజు మనం చేస్తున్న డ్రాప్డౌన్ వచ్చేసి 619. ఇందులో ఒక పాజిటివ్ ఉంది. ఈ 6191 డ్రాప్డౌన్లో ఏంటంటే $20-25 అన్నీ స్కిప్ చేసేయచ్చు. వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు. ఎలాగైనా సరే ఒక 2-3 మంత్స్లో రూట్ టు 5K చేరుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ కౌంట్ పెంచుకోవాలి. దానికి చేయాల్సిన ఇది నేను చేయాలి. కానీ ఇక్కడ మూమెంట్ ఏంటంటే వర్క్ చేస్తే సరిపోదు, అట్లానే యూట్యూబ్ చేస్తూ కూర్చుంటే కుదరదు. అది రెండుకి మేనేజ్ చేయటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదే వచ్చింది నాకు. ఇంకా మా అమ్మ అన్నం కూడా ఇచ్చిపోయింది. ఇది వచ్చేసి మన ఫేవరెట్ చికెను. ఇంక ఇది మొన్న చెప్పినాను కదా, మా చింతపండు పచ్చడి భలే చేసామా అని చెప్పినా మొన్న మా అమ్మకి. మళ్ళీ నా కోసం చేసింది చింతపండు పచ్చడి చేసి ఎండు చేప అది ఫ్రై చేసింది. నాకు ఈ టార్చర్ ఏంది అర్థం కావట్లా. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, టూల్ కొత్తది, ప్రాజెక్ట్ కొత్తది, గైడ్లైన్స్ కొడతాయి. టూల్ అయితే అసలు ఎట్లా ఉందంటే, అది సపరేట్ డెస్క్టాప్ ఓపెన్ చేసుకొని సపరేట్గా దాన్ని ఓపెన్ చేయాలి. సపరేట్ లాగిన్, సపరేట్ ఈమెయిల్, సపరేట్ పాస్వర్డ్, మొత్తం సపరేట్గా అది ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సియాక్స్ ఓపెన్ చేసుకొని. ఒక సెకండ్ ఉంది, ఏదో ఆఫీస్ కాల్ వస్తుంది. సాహితి అయినా కానీ సాహితి నాకు ఏం అర్థం కావట్లేదు సాహితి. నేను లాగౌట్ అయిపోతున్నా, తినేకి వచ్చినా ఇప్పుడు జస్ట్. ఏముంది, ఆ మెయిల్ లింక్ ఉంది కదా మన దగ్గర. ఏమంటుంది? స్క్రీన్ షాట్ చేయ ఒకసారి. తలనొప్పి అంతా అసలు. టూల్ ఏం అర్థం కావట్లేదు అయితే నాకైతే అస్సలకి. ఏంటి అసలు నన్ను అడుగుతున్నావు ఏంటి సాహితి? నాకే గుర్తులేదు అసలు, ఏం అర్థం కావట్లేదు సాహితి. అది చూడాలి ఇక 2 రోజులు. ఈరోజు 4 అన్నారు కాబట్టి కనీసం ఒకటన్నర కంప్లీట్ చేయాలి ఈరోజు. అది మీరందరూ మంచిగా 90s ఉన్నారు క్వాలిటీ, నన్ను మటుకు 87లో ఉన్నా. నేను ఎత్తుకుంటాడు ఇంకా. ఎట్లా వస్తుంది నాకు సపోర్టు? ఏంది 90s ఉన్న కూడా? అట్లా ఏం లేదు, అట్లా కావాలని చెప్తాడు అంతే అన్న. ఆర్చువల్ అవసరం లేదు, అక్కడ ఉంది చూడు ఆర్చువల్ అనేది, దాన్ని కొట్టేసి. చూశారు కదా, నా ఒక్కరిదే కాదు, ఉన్న ప్రతి ఒక్కరి పొజిషన్ అదే. తల్లకాయ పగిలిపోతుంది.
సరే ఇప్పుడైతే టైం దగ్గర దగ్గర ఎంతరా అబ్బు 1:23 అయిపోయింది. పోయి భోజనం చేసేద్దాం, తినేసి మళ్ళీ ఇది కొత్త ప్రాజెక్ట్ కదా, ఈరోజు 4 చార్టులు చేయాలంట. ఒక్కటే చేస్తాను, జాగ్రత్తగా చేయాలి. అప్పటికే మా మేనేజర్ వార్నింగ్ ఇచ్చాడు, బాబు నీ క్వాలిటీ లేదు, నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నువ్వు హైదరాబాద్ రావాల్సిందే, వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు నీకు అన్నాడు. లేదు సార్ ఈ వీక్ కష్టపడతాను సార్, తెచ్చుకుంటాను సార్ అని చెప్పిన. అది హైదరాబాద్ పోతాం లేదంటే క్వాలిటీ లేకపోతే. సో పోయేసి భోజనం చేసేద్దాం పదండి. చూస్తున్నారా ఈరోజు మన లంచ్ ఇది, చింతపండు పచ్చడి, ఎండు చేపల ఫ్రై, వైట్ రైస్. ప్రతిరోజు చికెన్ కూరలు అంటే కష్టం, ఇట్లాంటి పచ్చళ్ళు తింటుంటేనే కొంచెం నాలుగుకి కారం ఉప్పు రుచి తెలుస్తుంది, లేదంటే రోజు ఆ పులుసులు తిని తిని సస్తాం, అర్థమైందా. సో తినేసి 1:25 అయింది అనుకుంటా టైము, ఇంకా ఎస్ ఇదిగోండి 1:26 అయింది. 1:35 లోపల తినేసి డ్యూటీ మళ్ళీ యాజ్ యూజువల్. ఈరోజు మధ్యాహ్నం అన్నం ఎక్కువ తినకూడదు అనుకుంటున్నా. అన్నం ఎక్కువ తిన్నామంటే నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వచ్చిందంటే క్వాలిటీ తగ్గిపోద్ది, కానీ తినకుండా ఉండలేను. ఎట్లా ఉందా? చియర్స్. పచ్చళ్ళు మా అమ్మని కొట్టేవాళ్ళు ఉండరు, అంత బాగా చేస్తుంది. అసలు ఇప్పుడు ఏమైందంటే మనకి కొత్త ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఆ ప్రాజెక్టు నిన్న లాగిన్ చేసాం, మొత్తం నీట్గా అసెంబుల్ చేసాం. అయితే ఈరోజు లాగిన్ అవుతుంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది నాకు. పాస్వర్డ్ అయితే కరెక్టే, నేను పెట్టినంతా కరెక్టే, చేసినంత కరెక్టే, కానీ అది చూపెట్టి ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది. బాబా మామూలుగానే ఆఫీస్లో వాళ్ళందరూ కూడా అట్లా చూపిస్తుందంట, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి కొంతమంది చూపిస్తుందంట. నాకైతే భయం వేసింది, అసలు పాస్వర్డ్ మర్చిపోతే మా వాళ్ళు ఉండదు, మా వాళ్ళతో. టైం ఇప్పుడు 4:48 అవుతుంది, స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ ప్రొడక్షన్. ఘోరంలే. ఎట్లా అంటే ఈరోజు డ్రాప్ డౌన్, కష్టమైన డ్రాప్ డౌన్. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. రోజులు మారే కొద్దీ రూల్స్ మారుతున్నాయి, రిస్ట్రిక్షన్స్ మారుతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. ఏం అర్థం కావట్లేదు నాకైతే. పొద్దున్న నుంచి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, మధ్యాహ్నం ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్పారు, ఆ ప్రాజెక్టు లాగిన్ రావట్లేదని అంటే ఇంకో ప్రాజెక్ట్ చేయమన్నారు. సో ఇంకో ప్రాజెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ రాని ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. సార్ అది లాగిన్ ఇష్యూ సార్ అని అంటే ఇంక పట్టించుకోవట్లేదు. రోజుకి 8 to 8 అట్ టైం, 8 to 8, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అవైలబుల్గా ఉండాలన్న వర్క్ టైమింగ్స్ ఉంటుంది. 6:30 అయింది ఇప్పుడు టైము, 6:30 అయింది ఇప్పుడు టైము. లాగౌట్ చేద్దామని మెసేజ్ పెడితే నో రిప్లై. ఏమో ఇక మళ్ళీ 8 hours కంటిన్యూస్గా 8 hours కానీ ఏంటిదా దాన్ని ఏమంటారా, స్క్రీన్ ఆన్ టైం. 8 hours కానీ స్క్రీన్ ఆన్ టైం లేకపోతే ఎల్ఓపి. 100% ప్రొడక్షన్ కంప్లీట్ చేయకపోతే ఎల్ఓపి, 50% చేస్తే హాఫ్ ఎల్ఓపి. ఈ రకంగా చూసుకుంటే మా కంపెనీలో ఎవడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో ఎవరికి శాలరీ పడదు, ఇంపాసిబుల్. వాళ్ళకే అది ఆఫీస్లో ఉన్నోడికైనా సరే ఎవరికి శాలరీ పడదు, పడదంటే పడదు. ఎలా పడద్దా? ఫుల్ టార్గెట్ ఎవరు చేస్తారా? ఎవరు చేయరు, శాలరీ ఎవరికి పడదు.
పళ్ళేం మనవి, మనతో కాదు కూడా. తలనొప్పి వచ్చేస్తుంది నాకు ఆల్రెడీ. సైడ్ అంతా మైగ్రేన్ వస్తున్నట్టుంది మేబీ, అంత నొప్పి. పోయి సిస్టమ్ ముందు కూర్చుందాం, చేసేదేమన్నా, మనం ఏం చేయలేము. వాళ్ళ చేతుల్లో బొమ్మలు, వాళ్ళు ఆడిస్తారు, మన రాట్రే. చలో అరే 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 చలో. 8:10 టైము, మొత్తం చీకటే. ఇప్పుడు లాగౌట్ అయ్యాను. ఇంక నుంచి డైలీ ఇట్లానే ఉంటుందేమో మేబీ. మా అబ్బా ఏమ్మా చదివించి దండగా అంటున్నాడు బావా. వెల్దర్ పని నేర్పిస్తే ఇప్పుడు అంటున్నాడు. రోజుకి అంతా 2,000 కూలా తర్వాత. ఇప్పుడు నేను చేస్తున్న పని ఆడల కూలి కూడా రావటం లేదట, ఆడలకు వచ్చే కూలి. ఏం చెప్పుకోవాలా, అది పొందల ఈ రోజుకైతే. సరే మరి ఈ వీడియో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్ టు 5K మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. నేను మీ నూర్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ లైట్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.